రొయ్యల సాగులో కల్చర్ మొదలెట్టిన దగ్గర నుంచి హార్వెస్ట్ అయ్యే వరకు బాటమ్ కంటామినేట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు బాటమ్ కంటామినేషన్ ఎందుకు జరుగుతుంది? కంటామినేట్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రాపర్ ఫీడ్ మేనేజ్మెంట్ లేకపోతే ఆ మిగిలిన మేత మొత్తం బాటమ్ లో సెటిల్ అవుతుంది, అది కుళ్ళిపోతుంది. దానివల్ల అమోనియా నైట్రేట్ లాంటివి బాటమ్ లో ఎక్కువ అవడం మొదలవుతాయి. రొయ్యల ఫీకల్ మ్యాటర్ రోజు రోజుకి కొంచెంగా బాటమ్ లో సెటిల్ అవడం మొదలవుతుంది. ఒక 60 రోజులకి బాటమ్ స్లడ్జ్ ఫార్మ్ అయ్యి దానివల్ల బాటమ్ కంటామినేట్ అవుతుంది. ఒక్కోసారి వాతావరణంలో విపరీతమైన మార్పుల వల్ల ప్లాంటమ్ క్రాష్ ఏర్పడుతుంది. ఆ కుళ్ళిన ప్లాంటమ్ మొత్తం టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది, దానివల్ల కూడా బాటమ్ కంటామినేట్ అవుతుంది. ఈ రీజన్స్ మాత్రమే కాదు, బాటమ్ కంటామినేట్ అవడానికి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. మన బాటమ్ ఎక్స్ తో ఈ బాటమ్ కంటామినేషన్ కి ఎలా చెక్ పెట్టాలో తెలుసుకుందాం. బాటమ్ ఎక్స్ ని ప్రతి 15 రోజులకి ఒకసారి ఎకరాకి 2.5 లీటర్ల చొప్పున అప్లై చేయండి. మీకు తెలుసా, ఒక ఎకరానికి ఒక నెలలో 5 లీటర్ల బాటమ్ ఎక్స్ యూజ్ చేస్తే చాలు. కంటామినేషన్ లేని కల్చర్ కోసం మన బాటమ్ ఎక్స్.